పోలవరం పూర్తయితే గోదావరి జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలవరం ఫలాలు ఇతర ప్రాంతాలకు కూడా అందించేందుకే పట్టిసీమ నిర్మించినట్లు చెప్పారు. పట్టిసీమతో గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకిచ్చి కృష్ణా నీటిని రాయలసీమకు మళ్లించడంతో ఆ ప్రాంతం ఉద్యాన హబ్గా ఎదుగుతోందని గుర్తు చేశారు. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టు పూర్తయితే గోదావరి జిల్లాలకు ఇంకా నీటి ఎద్దడే ఉండదు. శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారం అవుతుంది. పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా నేను భావించి 72% పనులు పూర్తి చేశాం. మనమే కనుంటే 2021కి పోలవరం పూర్తయ్యేది. కాటన్ కట్టిన ప్రాజెక్టుల వల్ల ఈరోజు ఈ ప్రాంతం దేశానికి అన్నం పెట్టే పరిస్థితి వచ్చింది. మీ అందరి అనుమతితో ఆ రోజు నేను పట్టిసీమ ప్రారంభించాం. ఈ నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకెళ్లాం. కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు శ్రీశైలం నిల్వ చేసి రాయలసీమకిచ్చాం. ఆ ఒక్క నిర్ణయం రాయలసీమ దశ దిశ మారిపోయింది. కియా మోటార్స్ వచ్చింది. నేను అక్కడ మైక్రో ఇరిగేషన్ పెట్టాను. ఇంకో పక్క అక్కడ ఇచ్చిన నీళ్లు 1 ఎకరాకు మామూలుగా వాడే నీళ్లు 2.5-3-4 ఎకరాలకు వాడారు. ఈరోజు హార్టికల్చర్ పెట్టారు. హార్టికల్చర్ పెడితే రాష్ట్రానికి అత్యధిక తలసరి ఆదాయం మండలం లింగాల మండలం తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఏ నాయకుడైనా మంచి పనులు చేస్తే ప్రజల దశ దిశ మారుతుంది. మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఒకప్పుడు ఈ ప్రాంతంలో వరి పంట వేస్తే గిట్టుబాటు లేదని పంట హాలిడేగా కూడా మీరు డిక్లేర్ చేసిన రోజులు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నేను అప్పుడు తిరిగాను. ఈ రోజు నేను అడుగుతున్నా, ఇక్కడే నేను మీకు ధర రాలేదంటే ఇక్కడే బస చేసి తణుకులో 16 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మీకు సంఘీభావాన్ని తెలియజేశా. ఈరోజు నేను రైతాంగాన్ని అడుగుతున్నా, 24 గంటల నుంచి 48 గంటల్లో రైతు ధాన్యం ఇచ్చిన వెంటనే మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం.